యూసఫ్గూడలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల రాజ్యాంగ నిబంధనలను ఎన్నికల నియమాలను అతిక్రమించారని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి. ఈ మేరకు హన్మకొండ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అన్ని తెలిసి ఈ విధంగా చేయడం సరైనది కాదు అన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్యాంగ ఉల్లంఘనకు ఎన్నికల కమిషన్ యొక్క ప్రతిష్టకు భంగం కలిగే విధంగా వ్యవహరించడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒక మామూలు మనిషి కూడా అటువంటి పొరపాటు చేయడు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, ఇతరులకు ఆదర్శంగా ఉండాల్సినటువంటి వ్యక్తి తెలిసి కావాలని ఈరోజు జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అటువంటి నియోజకవర్గంలోని అంతర్భాగమైనటువంటి యూసుఫ్గూడలో సన్మానం పేరిట సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి ఆ కార్మికుల సన్మానం పేరిట చాలా దిగజారినటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ విషయం ముందు తెలిసినటువంటి మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా మొన్ననే తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు పెట్టబోయేటువంటి బహిరంగ సభ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన కాబట్టి దాన్ని అడ్డుకోవాలనేటువంటి విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మాత్రం స్వయంగా అక్కడ ఉండేటువంటి ఓటర్లు నియోజకవర్గ వాస్తవ్యులే, వారు ఏర్పాటు చేసినటువంటి గ్రౌండ్ ఆ నియోజకవర్గానికి సంబంధించిందే. మున్సిపల్, పోలీస్, రెవెన్యూ అధికారులందరూ కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి సమయంలో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉండి పనిచేస్తారు. వాళ్ళను దుర్వినియోగం పరిచి ముఖ్యమంత్రి ఈ సభను ఏర్పాటు చేసి ప్రజల్ని, నియోజకవర్గ ఓటర్లను, సభకు వచ్చినటువంటి వాళ్ళను మభ్యపెట్టి ఓట్లు వేయించుకునేటువంటి ప్రయత్నం చేసిండు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంటే ముఖ్యమంత్రికి ఎటువంటి భయం పట్టుకున్నది అనడానికి ఇది నిదర్శనం. ఏ సర్వేలు చూసినా, ఎవరిని అడిగినా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలు కాబోతున్నది కాబట్టి, ఈ ఓటమి ఆయన పదవి భ్రష్టత్వానికి దారితీస్తుంది కాబట్టి ఏ రకంగానైనా కూడా ఎంత దిగజారేటువంటి ప్రయత్నం చేసైనా ఎన్నికల్లో గెలవాలనేటువంటి ఒక కురుగిత్తుతో అక్కడ భారీ సభను ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. వారికి గుర్తు చేస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగాన్ని చేతబట్టుకొని దేశవ్యాప్తంగా పర్యటిస్తూ అనేక రాజ్యాంగపరమైనటువంటి అంశాలను లేవనెత్తుతున్న రాహుల్ గాంధీ గారు స్వయంగా మీ ముఖ్యమంత్రి రాజ్యాంగ ఉల్లంఘన, ఇవాళ ఎలక్షన్ కమిషన్ అనేది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ వాళ్ళు ఓట్లు వేసుకుంటున్నటువంటి క్రమంలో ఎలక్షన్ కమిషన్ను గొప్పగా విశ్వసించి ఓట్లు వేసేటువంటి విధానం కొనసాగుతూ ఉంటే ఎలక్షన్ కమిషన్ యొక్క గౌరవాన్ని, ప్రతిష్టను భంగపరిచే విధంగా ఈ వ్యవహారం కొనసాగింది. కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకొని దీని మీద ఎంక్వైరీ చేయాలి, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద చర్య తీసుకోవాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం.